నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్న చంద్రబాబు. విజయవాడలో సీ ప్లేన్ పర్యాటకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఆర్టికల్ 370ను రాహుల్ గాంధీ వారసులు కూడా పునరుద్ధరించలేరు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పునరుద్ఘాటించిన అమిత్ షా. రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 83వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. వైద్యులు సామాజిక బాధ్యతతో మెలగాలన్న వెంకయ్య నాయుడు. వ్యాధి సోకక ముందే నివారణ చర్యలు చేపట్టాలని పిలుపు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీప్లేన్ పర్యాటక కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యాటకానిదే అని, భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, టూరిజం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి సీప్లేన్ వినియోగం ఏపీ నుంచి ఆరంభం కానుండటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థను బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గౌరవనీయులు యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి, తక్కువ సమయంలో అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి కె రామ్మోహన్ నాయుడు గారు. ఈరోజు యువతకు ఒక ఆదర్శం కావాలి. ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్ ఎవరంటే దానికి చిరునామా రామ్మోహన్ నాయుడు గారు. శాఖ కూడా మీరు చూస్తే సివిల్ ఏవియేషన్. ఇప్పుడే కొంతమంది మిత్రులు చెప్పారు, ట్రెడిషనల్గా ఉండే ఈ సివిల్ ఏవియేషన్ అంటే మోడర్నైజేషన్కి ఒక ప్రత్యేక. అలాంటి సివిల్ ఏవియేషన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానం నిలబెట్టడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాడు. అలాంటి రామ్మోహన్ నాయుడు గారిని మనస్ఫూర్తిగా మొన్నే మనం డ్రోన్స్ కాన్ఫరెన్స్ ఇక్కడ చూశాం. పెద్ద ఎత్తున ఏ విధంగా ఇదే ప్రదేశంలో మీరు చూస్తే డ్రోన్స్ అన్ని కూడా 5500 డ్రోన్స్ ఒక పెద్ద ఈవెంట్ క్రియేట్ చేసి 5 గిన్నీస్ రికార్డ్స్ ఒకేసారి రాగలిగాయంటే అదే సివిల్ ఏవియేషన్ నడిపించే తీరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు R&B, ఇంకొక పక్క డబ్బులు లేకుండా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి I&I మినిస్టర్గా ఉన్నాడు. ఆ కార్యక్రమాలకు కూడా నాంది పలికారు. అలాంటి మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు భవిష్యత్ అంతా టూరిజందే. నేను ఎప్పుడో చెప్పాను, ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్. క్యాపిటలిజం లేదు, లేకపోతే సోషలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఒకే ఇజం ఉంటుంది భవిష్యత్తులో, అదే టూరిజం అని ఎప్పుడో చెప్పానో అదే జరగబోతుంది. ప్రపంచం అంతా కూడా అదే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి టూరిజం మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఈరోజు ఇక్కడ CMD స్పైస్ జెట్ లిమిటెడ్ అజయ్ సింగ్ చాలా రోజుల నుంచి నాకు బాగా పరిచయం. నేను చాలాసార్లు కూడా ఆయన ప్రోత్సహించాను. ఇక్కడే ఒకరోజు అనుకున్నాం సీ ప్లేన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని. అలాంటి నూతనమైన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి స్పైస్ జెట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ స్పైస్ జెట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి యోగేష్ గార్గ్ గారు, ఇంకో పక్క దీన్ని ఆపరేట్ చేస్తున్న సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ గౌరవనీయులు శోభా గారు, అదే మరి విజయవాడ ఎంపీ. ఎప్పుడు కూడా ఇంత మునుపు ఎంపీలంటే సరిగా తిరిగేవారు కాదు, కానీ చిన్న ఈవెంట్ దగ్గర నుంచి ఏ పని జరిగినా ముందుండే వ్యక్తి
విజయవాడ ఎంపీ, అలాంటి ఎంపీ కేశినేని చిన్ని గారు, ఇంకొక పక్క సెక్రటరీ టూరిజం సురేష్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, అదే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, స్వాగతం. ఈ ప్రభుత్వం వచ్చి 150 రోజులయ్యింది. నేను గంటల వారీగా లెక్క పెట్టుకుంటున్నా, రోజుల వారీగా లెక్క పెడుతున్నా, వారాల వారీగా లెక్క పెడుతున్నా. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను ఎవరూ పునరుద్ధరించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సాంగ్లీలో మహాయుతి తరపున అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన వారసులు కూడా ఆర్టికల్ 370ను పునరుద్ధరించలేరని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును రాహుల్ గాంధీ, ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ వ్యతిరేకించారని, అయితే కాశ్మీర్ కోసం పోరాటానికి దేశంలోని ప్రతి వ్యక్తి సిద్ధంగా ఉన్నారని అమిత్ షా అన్నారు. उनके एनजीओ साथियों ने उनको एक संविधान की प्रत पकड़ाई. संविधान प्रचार का मुद्दा नहीं है राहुल बाबा, संविधान फेथ है, विश्वास का मुद्दा है. संविधान के नाम पर वोट मांगते हो और जालसाजी करते हैं लोग. महाराष्ट्र में एक सभा में संविधान की प्रतियां बांटी. ऊपर का कवर पेज तो ठीक था, मगर अंदर खाली चौपड़ी थी, कोरी चौपड़ी थी. बोलिए, पूरा पुस्तक एक भी अक्षर नहीं छापा हुआ था. राहुल गांधी, आपने भारत के संविधान का अपमान किया. आपने बाबा साहेब आंबेडकर का अपमान किया है. आपने देश की जनता को धोखा देने का काम किया. मैं राहुल गांधी को पूछना चाहता हूं, जिस संविधान को हाथ में रखकर देश की संसद में शपथ ली थी, वो असली था या नकली था? वो आप देश की जनता को बताओ. भाइयों बहनों, जो लोग नकली संविधान को लहराते हैं, उन पर भरोसा करना चाहिए क्या? जोर से बोलो, करना चाहिए क्या? నూతన రహదారులను నిర్మించే సమయంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 83వ వార్షిక సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ఇంజనీరింగ్ ను మెరుగుపరచడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని, తద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని అన్నారు. రోడ్డు రవాణా రంగంలో నిపుణులు, కాంట్రాక్టర్లు ఆధునిక సురక్షితమైన విధానాలను అవలంబించాలని కోరారు. రహదారి రంగం అభివృద్ధికి సమగ్ర విధానం ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రహదారి నిర్మాణ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొని రోడ్ల నిర్మాణం, భద్రత తదితర అంశాలపై జరిగే చర్చలో పాల్గొంటున్నారు. వైద్యులు సామాజిక బాధ్యతతో మెలగాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న ఇసికాన్ 53వ జాతీయ వైద్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి హాజరైన వైద్య నిపుణులు తమ పరిశోధన పత్రాలను సదస్సులో సమర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో వస్తున్న అధునాతన చికిత్స విధానాలపై వైద్యులు అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యాధి సోకక ముందే దాన్ని నివారించే విధానాలపై ప్రజలకు విస్తృత అవగాహన తీసుకురావాలని సూచించారు. ప్రశాంత చిత్తం, నిర్మాణాత్మక దృక్పథంతో వైద్యులు తమ సేవలను అందించాలని ఆకాంక్షించారు. They lived with ethics, with values, and they tried to protect value system throughout their life, and they used to lead a peaceful life. And there used to be physical activity also related with agriculture, which is our basic culture. People used to take a lot of physical activity. But now, thanks to the modern lifestyle and also the industrial advancement and all, and now the different professions, physical activity has come down, and that will make you lazy. If you are lazy, then you will become crazy, and then do all things that are not required to be done. Keeping that in mind, I appeal to the youngsters
to always be positive, be constructive, and then always try to do some physical fitness. Get up with sun, not with your son, along with the sun, natural sun, and then complete your work by sunset. Except people who are on duty, night duty, others. Some of the people they say always they are busy. Recently I met one student. Then I went to their house. He got up very late. Then parents were explaining to me, he was very busy yesterday. Then I called that boy and I gave him one paper and told him, just I am trying to make a study. Write down what you have done yesterday since morning 6 a.m. to 6 p.m. Just write down. He wrote and gave it to me. I have gone through the paper. He said, morning I was busy, afternoon I was busy, evening I was busy, night I was busy. What is busy? Busy, busy. You don't do, because he didn't do anything constructive. That has become the habit of some of the people. And also some people have developed of late weakness for this electronic gadgets. ఛత్ పూజ వేడుకలు నిన్నటితో పూర్తి కావడంతో ప్రయాణికులు తిరిగి తమ సొంత ప్రాంతాలకు ప్రయాణించేందుకు వీలుగా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ముఖ్యంగా బీహార్ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు తిరిగి వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు మధ్య రైల్వే రానున్న 15 రోజుల్లో 446 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వీటిలో కొన్ని రైళ్లు ఇప్పటికే మొదలయ్యాయి. రైళ్లతో పాటు ప్లాట్ఫామ్ల మీద కౌంటర్ల వద్ద ఉండే రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్లే 22850 నంబర్ వీక్లీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఖరగ్పూర్ హౌరా సెక్షన్ లోని నాల్పూర్ వద్ద 3 బోగీల పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై సౌత్ ఈస్టర్న్ రైల్వే అథారిటీ విచారణ ప్రారంభించింది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, వైద్య సిబ్బంది, ఇతర రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం కారణంగా హౌరా స్టేషన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. इंजन सिर्फ मिडिल लाइन में खड़ा है और एक तो बॉगी सिर्फ मिडिल और डाउन में खड़ा है, ये वाला बॉगी, और बाकी जितना है पूरा मिडिल में है, पूरा रेक। कैसे हुआ पता नहीं, चक्का उसका उतर गया लाइन से। అరకు ఎంపీ డాక్టర్ తనుజరాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంల ఆత్మీయ సమ్మేళన సన్మాన సభ ముంచంగపుట్టు స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు సమిష్టి కృషితో వైసీపీ అభ్యర్థులను గెలిపించారన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమను సంప్రదించాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, విద్యా దీవెన, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, ఆసరా వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. గిరిజన ప్రాంతానికి వెన్నెముక లాంటి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని పార్లమెంటు సమావేశంలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు నివేదిక సమర్పించామని అరకు పార్లమెంటు సభ్యులు గుమ్మా తనుజరాణి తెలిపారు. పార్లమెంటు సమావేశంలో సైతం జీవో నెంబర్ 3 కోసం వైసీపీ పార్టీని చర్చ మొదలుపెట్టిందన్నారు. గడిచిన ఎన్నికల్లో ఈ మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని భారీ మెజారిటీతోటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఊకుమడిగా వారి విజయానికి
విశేషమైనటువంటి కృషి చేశారు. వారి సూచనల మేరకి శాసనసభ్యులు మత్స్యలింగం గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తనుజరాణి గారిని అభినందించుకోవడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జగబంధు గారు, మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. కార్యకర్తలకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రతి కార్యకర్తని గుర్తించాలి, వారి సేవలను కొనియాడే విధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. కాకినాడ జిల్లాలో నవంబర్ 18న నిర్వహించనున్న హలో మాల చెలో కాకినాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాలల జేఏసీ జగ్గంపేట నియోజకవర్గం కన్వీనర్ మురారి రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. జగ్గంపేట మండలం వాసుదేవ నగర్ బుద్ధిని పార్కులో దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ మాలలకు జరిగిన అన్యాయంపై గలం విప్పేందుకు 18న భారీ బహిరంగ సభ నిర్వహించి తమ వాణి వినిపిస్తామని వెల్లడించారు. జిల్లాలోని మాలలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట బహుజన సమాజ్ పార్టీ నాయకులు జుత్తుక నాగేశ్వరరావు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ సాది నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి మన కాకినాడ జిల్లా జేఏసీ పండు అశోక్ బాబు గారు, అలాగే సిద్ధాంతుల కొండబాబు గారి ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభకు ఈ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ అంటే మాలలందరూ కూడా ఆ సభకు వచ్చి మరి ఈ యొక్క వర్గీకరణపై పోరాటానికి మీరు అందరూ సిద్ధం కావాలని, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట శివారు రంగవల్లి నగర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి భద్రాసి శివ అనే రోజువారీ కూలీ ఇల్లు దగ్ధమైందని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు. ఏపీఆర్సీఎస్, ఏఎఫ్టీయూ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ బాధితుడు భద్రాసి శివ తన పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన సందర్భంలో రాత్రి సుమారు 1 గంట సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు కాలి బూడిద అయిందన్నారు. చుట్టుపక్కల వారు నిద్రలేచే సమయానికి ఉవ్వెత్తిన మంటలు ఎగిసిపడ్డాయని స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆ ఇంటిలో పక్కింటి ఆంధ్ర అనే వ్యక్తి బైక్ కూడా దగ్ధమైందని తెలిపారు. రెక్కాడితేనే గాని డొక్కాడని భద్రాసి శివ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు విన్నవించారు. అగ్నిబాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. అగ్నిబాధిత కుటుంబాన్ని అధికారులు సందర్శించాలి వెంటనే. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రంగవల్లి గ్రామం అని ప్రత్యేకించి కటిక పేదవాళ్ళు, ఏమీ లేని పేదవాళ్ళు, ఓ పోటీ వెళ్తే పోటీ వెళ్ళినటువంటి పేదవర్గం ఇక్కడ ఉంది. పోటీ వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా ఆకలితో ఉండవలసిందే. ఈ జగ్గంపేట మండలంలోనే దీన పరిస్థితుల్లో ఉన్న గ్రామం ఏదో ఉందంటే అది రంగవల్లి నగరే. అందుకే మేమేమంటే భద్రా శివకు సంబంధించి ఆ ఇల్లు రాత్రి 12:30 సమీపంలో ఇల్లు కాలిపోయింది. అందులో ఒక యువకుడు, ఆంధ్ర అనే యువకుడు, కొత్త బండి ఉంది, ఆ బండి కూడా అందులో పెట్టుకున్నాడు. ఆ బండి కూడా కాలిపోయింది, పిజ్జులు కూడా కాలిపోయి, సామాన్లు కాలిపోయి. కాబట్టి మేము ఏమంటున్నామంటే తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. గతంలో నెహ్రూ గారు 7 ఇల్లు కట్టిస్తా అన్నారు. ఆ 7 ఇల్లు కూడా ఆయన కట్టివ్వలేదు. మా అభిమానులు, ఈ పేదలను చూసి చలించిపోయిన వాళ్ళు కొంతమంది అభిమానులు వచ్చి ఆ 7 ఇల్లు కట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే గారికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు ఆ ఇల్లు కట్టలేకపోయినా ఈరోజు ఈ భద్రా శివకు సంబంధించి ఫ్యామిలీ ఆంధ్రాకి సంబంధించినటువంటి బండి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు ఆ ఇల్లు కట్టివ్వాలి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా రాత్రి కాలిపోయిన ఇంతవరకు ఎమ్మెల్యే గారికి మరి కార్యకర్తలు చెప్పారో లేదో నాకు తెలియదు. ఎమ్మెల్యే గారికి తక్షణమే ఇల్లుని సందర్శించి తగు సాయం చేసేలాగా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వాలని
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన అంబులెన్స్ తో ఆసుపత్రి అధికారులు కాలాన్ని గడిపేస్తుండగా తమ అవసరాల కోసం రోగులు వ్యయ ప్రయాసల కోర్చి ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయించి చేతులు కాల్చుకుంటున్నారు. రైల్వే ఉద్యోగుల ఆరోగ్యాలను కాపాడవలసిన అతిపెద్ద ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వెలుబుచ్చుతున్నారు. తుప్పుపట్టి అద్దాలు పగిలిపోయి దోమలు, వర్షపు నీరు, దుమ్ము ధూళితో నిండి ఉన్న అంబులెన్స్ ను మార్చాలని ప్రజలు ప్రాధేయపడుతున్నారు. 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగపుట్టు మండల కేంద్రంలో వివోఏలు దీక్ష చేపట్టారు. 3వ రోజు దీక్షా శిబిరానికి వచ్చిన అరకు ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర వారి దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మండల సిఐటియు కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని, బకాయి పడ్డ 6 నెలల వేతనాలు చెల్లించాలని కోరారు. వివోఏల న్యాయమైన సమస్యలు పరిష్కరించేలా తమ వంతు కృషి చేస్తామని అరకు ఎంపీ తనుజారాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జలపల్లి సుభద్ర తెలిపారు. సమస్యలను జిల్లా కలెక్టర్, ఐటీటీఏ ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ఈ దీక్ష కార్యక్రమం ఏంటంటే వివోలకు 3 సంవత్సరం కాల పరిమితి సర్కులరు గత ప్రభుత్వము 2023 నవంబర్లో జారీ చేశారు. ఆ జియో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం వర్గంగా ధర్నా చౌక్లో రామయ్య గారు వచ్చి సర్కులర్ రద్దు కోసం హామీ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా హామీలు అమలు కాలేదు. వెంటనే ఆ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే 6 నెలల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలి. రాజకీయ వేధింపులతో తొలగించిన వారి అందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని చెప్పేసి, వాటితో పాటు ఈ 3 సంవత్సరాల నుంచి చాలామందికి వేతనాలతో పాటు బీమా సౌకర్యాలు కూడా లేవు. ఆ బీమా సౌకర్యాలు కూడా అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అధికారులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చైర్పర్సన్ మేడం గారు ఇక్కడే ఉన్నారు. అయినా మా బాధలు సాధలు వాళ్ళకి గుర్తు రావడం లేదు. మాకు వచ్చే 8,000 జీతం మా కుటుంబ పోషణకు చాలని జీతాలతో మేము ఈరోజు మాకు 6 నెలల గడుస్తున్న మాకు జీతాలు అందాక మేము తల్లాడిల్లిపోతున్నాము. అలాగే భిక్షాటన చేసి 4 రోజుల కూడలిలో మేము ధర్నా కార్యక్రమం చేశాము. కానీ వచ్చిన అధికారులు ఇదిగో వస్తున్నాం, అదిగో వస్తున్నామని మా బాధలు సాధలు తెలుసుకోకుండా ఎలక్షన్లు ముందు వస్తుందనగానే మేము గుర్తుకొస్తాము. అలాగే పెద్ద పెద్ద మీటింగ్స్ జరగాలంటే సంఘ సభ్యులు, వివోఏలు గుర్తుంటాము. ఇలాంటి సమస్య వచ్చింది అనగానే వివోఏలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఓట్లు వచ్చినప్పుడే అధికారులు మా ముందుకు వస్తున్నారు. మా సమస్య పరిష్కరించడానికి ఏ అధికారులు రావట్లేదు. అందుకే ప్రభుత్వం వారు దయచేసి మా వివోఏల కష్టాలు తీర్చాలని నేను మరీ డిమాండ్ చేస్తున్నాను. అలాగే 6 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే సర్కులర్ వెంటనే రద్దు చేయాలని పదే కోరుకుంటున్నాను. ఇంకా ఈ మా సర్కులర్ రద్దు కాకపోతే ఇంకా మేము ఉద్యమానికి ముందుకెళ్తాము. చాలా విజయవాడ కార్యక్రమం కూడా సిద్ధంగా ఉన్నాము. పాశ్చాత్య దేశాల్లో వేడుకగా జరుపుకునే హాలోవీన్ పై మన దేశంలో కూడా మోజు పెరుగుతోంది. ప్రేతాత్మల నుంచి తమ పిల్లలకు ఎలాంటి హాని రాకుండా కాపాడుకోవడమే ఈ ఉత్సవం ఉద్దేశం. ఈ క్రమంలో పిల్లల్లో దెయ్యాలు, భూతాల పట్ల ఉండే భయాన్ని పారద్రోలడానికి వారి చేతే భయానక పాత్రలను వేయించి ఆటలు ఆడించడం ఒక సరదా వేడుకగా మారింది. విశాఖలో రల్లాబెల్లా ఇంటర్నేషనల్ పాఠశాల తమ పిల్లలతో కలిసి హాలోవీన్ పార్టీ ఏర్పాటు చేసింది. విద్యార్థులను సరదాగా పిల్ల దెయ్యాలుగా మార్చేసింది. కల్పానిక పాత్రల్లో కొందరు, మంత్రగత్తెలు దెయ్యాలు రూపాల్లో మరికొందరు సందడి చేసి తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. Yeah, it's very fun and very different from other schools. Like ఈ స్కూల్లోని అంతా వెరీ యూనిక్గా, ఆప్టమిస్టిక్గా ఉంటుంది. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఇవాళ ప్రోగ్రామ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ హ్యాలోవీన్.
ఇది ఒక గోస్ట్ ఫెస్టివల్. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో అది అంతగా చెయ్యరు, కానీ మా స్కూల్లో చేస్తారు కాబట్టి వీఆర్ డిఫరెంట్. వీ వాంట్ టు బీ యూనిక్. వీ వాంట్ టు క్రియేట్ అ చేంజ్ ఇన్ అవర్ ఎవ్రీడే కస్టమ్స్ అండ్ వీ వాంట్ టు మేక్ ఇట్ డిఫరెంట్. సో yeah, everything is very fun. Our teachers, they're so dedicated and hardworking and determined. They have been making all these setups for days and days. So it's very happy to have such teachers. And our Indrani madam and Shubha ma'am, everyone is so helping. So yeah. మామూలుగా I just bought a mask and some glasses. ఇంకా అది యాక్టింగ్తో అలాగా భయపెడుతుంది. చిన్నపిల్లలు మోస్ట్ 15 kids. జెర్సీ ఏంటి అసలు ఈ టీమ్ బాగుందా, నీకు నచ్చిందా? నెగిటివ్ అంటే ఓన్గా చేసుకుంది కాబట్టి, ఎక్సెప్ట్ గ్లాసెస్. అంటే ఇది హలోవిన్ పార్టీ అనేది ఎలా ఉంది, థ్రిల్లింగ్ అనిపించిందా? అంటే our school is trying different things and we want to be unique. And the Halloween party కూడా చాలా థ్రిల్లింగ్. టీచర్స్ అందరు కూడా చాలా డెడికేట్ చేస్తారు దీని మీద. సో మనం కూడా కొన్ని కాంట్రిబ్యూట్ చేసి డ్రెస్అప్ అయ్యాం. అంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి, చాలా కొత్తగా ఉంది. పిల్లలకి బాగా ఎక్సైట్ అయ్యారు. అసలు ఈ టైప్ కూడా గెటప్స్ వేయచ్చు అని అసలు కొత్తగా తెలిసింది. చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఒక భయం అన్నది పోతుంది. ఏదన్నా ఇలాంటి గెటప్స్ చూసి వాళ్ళకి భయం అన్నది పోతుంది. మెయిన్ ఏదన్నా స్ట్రేంజ్ థింగ్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. పాప విచ్ అండి, విచ్ గెటప్. ఫారిన్ కల్చర్ ఇండియాలో ఎలా ఉంది, ఆదరణ ఉందా దీనికి? ఇప్పుడు స్కూల్స్ పాటిస్తున్నాయి కానీ కొత్తగా ఉంది, అంతా థ్రిల్లింగ్గా ఉంది. Who is from grade 1 and welcome all to the gathering of Halloween party today of Ralabella International School, and I'm really so excited to be a part of this party. Well, most of the people will have different perception of Halloween Day, stating that it is a festival of ghosts, but that's not the case, guys. Trust me, like we have Sankranti, so here in the Western countries, in the Western culture, the evil will come and bless us. So the Halloween days are the days where the distance between the humans as well as the supernatural powers will be the thinnest. So let's take it in the positive way. They all are here to bless us in their ways. So let's not get scared with them. In fact, let's enjoy with them. And like I'm the parent of grade 1 and I'm also participating here. Then that's really a good aspect of the school, especially Ralabella International School. So to inculcate and to engage parents also in this activity, wonderful like event from the school, wonderful activity. Thank you so much for giving. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.